న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్ 2024-25 సంవత్సరానికి ఆర్థిక పద్ధతులపై ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం నందు మున్సిపల్ చైర్మన్ కెఎస్ రఘు అధ్యక్షతన మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు 1వ వైస్ చైర్మన్, 2వ వార్డు కౌన్సిలర్లు, ప్రతిపక్ష టీడీపీ ఫ్లోర్ లీడర్, టీడీపీ కౌన్సిలర్లు, కమిషనర్ ఎన్ గంగిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని మున్సిపల్ అధికార పద్ధతులపై సమావేశం నిర్వహించారు. ముందుగా వార్డు కౌన్సిలర్ ఇషాక్ సతీమణి ఆకస్మికంగా మృతిపై సమావేశ సంతాపంను తెలుపుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సరంకు ఆర్థిక పద్ధతులను అధికారులు చదివి వినిపించారు. అనంతరం వార్డులోని పలు సమస్యలను వార్డు కౌన్సిలర్లు లేవనెత్తారు. కమిషనర్ వార్డు కౌన్సిలర్లు ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి పనితీరు చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చివరిగా కౌన్సిల్ సభ్యులకు వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ వైస్ చైర్మన్ 2 ప్రస్తావించారు. అనంతరం పట్టణ ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ఉద్దేశంతో ఓటు వేసి గెలిపిస్తే గత 4 నెలల్లో కేవలం వాగ్వాదంతోనే ముగిశాయని, పట్టణ ప్రజల సమస్యల పరిష్కార దిశగా కౌన్సిల్ సమావేశం జరిగేలా నిర్వహించాలని చైర్మన్ను కోరారు. 710 రూపాయలతో కలిపి 64,15,10,410 రూపాయలను రాబడిగాను, సాధారణ ఖర్చు 3,05,554 రూపాయలు మరియు మూలధనం ఖర్చు 13,05,00,000 రూపాయలతో కలిపి మొత్తం ఖర్చు 26,24,25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు సాధారణ జమలు 23 కోట్ల రూపాయలు మరియు మూలధనం జమలు 10 రూపాయలతో సాధారణ మరియు మూలధనం మొత్తం రాబడి 6,02,500 రూపాయలు. ప్రారంభ నిల్వ 38,64,356 రూపాయలతో కలిపి 72,20,66,856 రూపాయల రాబడిగాను మరియు 2025-26 సంవత్సరపు సాధారణ ఖర్చు 14,83,95,000 రూపాయలు మరియు మూలధనముల ఖర్చు 14,16,20,000 రూపాయల. రుణాల చెల్లింపుతో కలిపి మొత్తం ఖర్చు 29,40,15,000 రూపాయలు గాను మరియు ముగింపు నిల్వగా 42,80,51,856 రూపాయలతో అంచనాలు తయారు చేయబడి 2024-25 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాలను ఆమోదం నిమిత్తం కౌన్సిల్ వారికి సమర్పించడం అయినది. 38,14,64,356 రూపాయలు. సాధారణ జమలు 23,86,02,000. ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా మన కమిషనర్ గారు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, కౌన్సిల్ సవరించిన బడ్జెట్ అంచనాలు కొంచెం క్లారిఫై తీసుకుంటామని చెప్పేసి ప్రొవిజన్ మాత్రమే ఏర్పాటు చేసినాము. మనమేం దాన్ని అంటే ఫర్దర్గా 25-26 మనం ఏమైనా గవర్నమెంట్ ఏమైనా లోన్స్ మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏమైనా ప్రాజెక్ట్స్ కొత్త ఏమైనా ప్రవేశపెడితే దానికి సంబంధించి గవర్నమెంట్ మనకి ఏమైనా లోన్ ఇస్తే దానికోసం ప్రొవిజన్ అనేటువంటి ఏర్పాటు చేసినాం సార్. 25-26 బడ్జెట్ ను ఆమోదం చేస్తున్నాం. అధ్యక్ష, కాలయాపన పట్టణ అభివృద్ధి కోసం మనం ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్నారు. అధ్యక్ష, మరి ఇటువంటి కాంట్రాక్ట్ ద్వారా మనం అభివృద్ధి చేయలేకపోతే ఆ చెడ్డ పేరు మనందరికీ వస్తున్నది. పట్టణ అభివృద్ధి అందు మనకంటే చాలా ముందుగా అభివృద్ధి విషయంలో చాలా ముందున్నారు. అధ్యక్ష, దానికైతే నేను యాక్షన్ చెప్తున్నాను. అధ్యక్ష, మనకి ఈ బడ్జెట్ సమావేశాలలో మనకి బడ్జెట్ సమావేశం సంబంధించిన కాపీస్ మనకు అందరికీ ఇవ్వడం జరిగింది. మన కౌన్సిల్ బట్ మనకు దానికి సంబంధించిన ఏ నెలకి ఏ ఖర్చు ఏ రిసిప్ట్ అనేది మనకి ఏ ఆధారం లేవు. అధ్యక్ష, మనకందరికి జిరాక్స్ కాపీలు ఇచ్చి దీంట్లో చదువుకోండి చేసుకోవడానికి తప్ప అధ్యక్ష పలానా ఖర్చులకు సంబంధించిన రిసిప్ట్స్ ఆధారాలు ఏమీ లేకుండా మనం దీన్ని బడ్జెట్ సమావేశం కొనసాగిస్తున్నామంటే ప్రజలకు మనం ఏ సమాధానం చెప్పాలో తెలియదు. అధ్యక్ష, ఖచ్చితంగా మనం ఏదైతే ఖర్చు పెట్టినామో మనం ఏదైనా ఒక బిల్లు కొనుక్కోవాలంటే 2-3 షాపులు కంపారిజన్ చేస్తాం. అధ్యక్ష, ఏదైనా మనం వస్తువు కొనాలంటే అంటే ప్రతి విషయంలో మనం ఇన్ని లక్షల కోట్లు పట్టణ ప్రజలకు సంబంధించిన ట్యాక్స్ రూపంలో మనం తీసుకొని కేవలం మనం ఒక 10 పేపర్ల జిరాక్స్ రూపంలో మనం అజీర్ణ ఆమోదిస్తున్నామంటే
ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలో తెలియదు అధ్యక్ష. మున్సిపాలిటీ ఎప్పుడు మిగులు బడ్జెట్ తోనే ఉంటుంది అధ్యక్ష. దానికి తోడు ఇప్పుడు ఎస్సీ గ్రాంట్స్ స్టేట్ నుంచి రావడం వల్ల మనం అభివృద్ధిలో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది అధ్యక్ష. దానికి తోడు అధ్యక్ష, ఈరోజు మన ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి రీసెంట్గా ఒక డైరెక్షన్ వచ్చింది అధ్యక్ష కమిషనర్ గారికి. ఇప్పటి నుంచి మన ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మన మిగులు నిధులు ఉన్నాయి అధ్యక్ష. ఆ నిధులను మనమే డైరెక్ట్గా ఉపయోగించుకునే అవకాశాన్ని ఏప్రిల్ నెల నుంచి మా రాష్ట్ర ప్రభుత్వము ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏం జరుగుతుందంటే అధ్యక్ష, గతంలో అధ్యక్ష నేను మాట్లాడిన వాటి సమస్యలు ఫస్ట్ మాట్లాడితే అధ్యక్ష. వాటి సమస్యలు ఎప్పుడు మాట్లాడి ఊకే ఇదొక రాజకీయ పార్టీలు మాట్లాడతారు, బయట మాట్లాడుకున్నాం అవన్నీ. మున్సిపాలిటీ నిధులు మన నిధులను మనమే ఖర్చు చేసుకునే అధికారము కమిషనర్ గారికి ఒక డైరెక్షన్ వచ్చింది అధ్యక్ష. వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. గత 4 నెలల నుంచి కూడా కౌన్సిల్ ఇదే జరుగుతుంది అధ్యక్ష. దీని గురించి కూడా మన పట్టణ ప్రజలు చాలా బేజారు పడుతున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీ మిగులు బడ్జెట్ లో ఉంది. మనం CMFS ద్వారా నిధులను మనకు కేటాయించేవారు. ఆ CMFS తెచ్చింది కూడా మా చంద్రబాబు నాయుడు గారే. దాని నుంచి నిధులు దాన్ని మళ్లిస్తున్నారని గ్రహించి ఆయన వచ్చే ఏప్రిల్ నుంచి డైరెక్ట్ ప్రతి మున్సిపాలిటీ నుంచి వాళ్ళే మన ఖర్చు చేసుకునే విధంగా ఒక ప్లాన్ ని ఒక సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అది ఏప్రిల్ నుంచి అమలు అవుతుందన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. కూడా తెలుసు అధ్యక్ష వచ్చిందని. ఇకపోతే అధ్యక్ష కౌన్సిల్ సమావేశాల గురించి నేను మాట్లాడాలనుకున్నాను అధ్యక్ష. గత 4 నెలల నుంచి అధ్యక్ష ఈ రోజు పట్టణ ప్రజలు మనం వారి సమస్యలు తీరుస్తామనే ఉద్దేశంతో మనకు ఓట్లేసి కౌన్సిల్కి పంపిస్తే మనం ఇక్కడికి వచ్చి మా నాయకుడని మా నిధులని విధేతలతో మనము గొడవ పడడం జరుగుతుంది అధ్యక్ష. నేను ఒకటే కోరుచున్నాను అధ్యక్ష, విషయాలు ఏదైనా ఉండని మన పార్టీల గురించి మాట్లాడుతున్నాం, నిధుల గురించి మాట్లాడుకుందాం, మన నాయకులు ఎవరెవరు ఏం తెచ్చినారో అది కూడా మాట్లాడుకుందాం. కానీ ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు అది విని మౌనంగా ఉండి తర్వాత వారు సమాధానం చెప్తే ప్రజలు కూడా మనం ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది అధ్యక్ష. మా వార్డులో ప్రతి సబ్జెక్ట్ లో చెప్తున్నా సార్, కుక్కలు పెట్టడం సార్. లాస్ట్ కి కమిషనర్ కూడా అడిగినందుకు ట్రాఫిక్ ఇచ్చారు. ఆయన ఏమేమంటే కుక్కలకి 80 మంది ప్రజలు పని చేసేదే ఉన్నట్టు ఉంది సార్. ఇంతవరకు ఏ చర్య కూడా తీసుకోలేదు సార్. ఈ రోజు ప్రతి 34 వార్డులో చూసినా ఎక్కడ చూసినా 100 మంది. ఇప్పుడు గోవులు తగ్గినాయి సార్, కుక్కలు ఎక్కువైపోయినాయి. ఈ రోజు మా వార్డులో చిన్న స్కూల్స్ ఉన్నాయి సార్. అందులో పోయి పాలు ప్యాకెట్ లేకుండా దీంట్లో వెళ్తే మొత్తం ఒక చిన్న పిల్లల మీద 7-8 కుక్కలు దాడి చేస్తున్నారు సార్. వీటి సమస్యకి పరిష్కారం ఊరికే వాయిదా చెప్పదా సార్. అందులో ఇప్పుడు మన గెలిచిన పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా మొదటి శివన్న నగర్లో ఒక మీటింగ్ పెట్టారు సార్. కంప్లీట్ గా కుక్కలు విడత లేనట్టు చేస్తామని కూడా చెప్పారు సార్. వారి ఇచ్చిన సమయం కూడా 6 నెలలు అయింది. వారి యొక్క ఆదేశాలు కూడా కమిషనర్ గారు చోటు పెడుతున్నారు అధ్యక్ష. విషయం కుక్కల మీద ప్రధాన సమస్య సార్. అలాగే అన్ని విషయాల మీద ఈ జాతర వస్తుంది సార్. జాతర ఏర్పాట్లు కూడా ఎవరికి లోటు లేనట్టు చేయాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు. మా వీధిలో మినిమం 30 కుక్కలు ఒకటేసారి వస్తున్నాయి.
మా కాంపౌండ్ లోనే ఎన్నో ఉన్నాయి, నాకు అర్థం కావడం లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వార్డ్ లో ఓల్డ్ మారమ్మ గుడి దగ్గర బోర్ పనిచేయడం లేదు సార్. ఆ బోర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న జనాలకి వాటర్ ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళు సార్ వాళ్ళు అందరూ చూస్తారు కానీ దాన్ని రిపేర్ చేస్తామంటారు కానీ దాన్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళడం లేదు. నియర్లీ 10 months అవుతుంది సార్. ఆనోరియం అనేది మా కౌన్సిలర్ కి అందడం లేదు. ఎంక్వైరీ చేస్తే బిల్స్ ఏమో అక్కడ క్లర్క్ అండ్ మేనేజర్ దగ్గర పెండింగ్ ఉందని అంటున్నారు సార్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ బిహైండ్ దిస్? మీ అందరికీ తెలుసు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా చేస్తున్నాం. దానిలో భాగంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం డాగ్స్ అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉన్నాయి. గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం మనం యాక్చువల్గా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాం. అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ అనేటువంటిది మనం ఏ విధంగా ఆ విధంగా వాటిని హింసించి చంపడానికి లేదు. దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వాటిని ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పట్టుకొని వాటిని అనిమల్ బర్త్ కంట్రోల్ కు స్టెరిలైజేషన్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇది ఆదోన్లో మన దగ్గర స్టెరిలైజేషన్ సెంటర్ ఇక్కడ లేదు కనుక ఆదోన్తో టైప్ కావడం జరిగింది. ఆల్రెడీ మనం ఒక 10 days బ్యాక్ మనం ఆల్రెడీ టెండర్ కూడా పిలిచడం జరిగింది. కాకినాడ వాళ్ళు టెండర్ పోర్ట్ చేశారు. ఈచ్ డాగ్ కు స్టెరిలైజేషన్ చేయడానికి 1500 రూపాయలు. 1 month లోపల ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఏ కుక్కలు కూడా మనం ఇక్కడ ఆపరేషన్ చేసి యథాస్థానంలో వదిలేటువంటి యాక్టివిటీస్ మనం చేస్తాం. దాన్ని తప్పకుండా చేస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా 100% చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే చెప్పిన దాని ప్రకారంగా జాతరకు సంబంధించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చెప్పారు. దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా దివ్యకళ గారు వైస్ చైర్మన్ వారు మాట్లాడిన దాని ప్రకారం ఒక బోర్ రిపేర్ ఉంది. అది కూడా కౌన్సిల్ లో పెట్టుకొని ఆ బోర్ రిపేర్ కూడా ఇమీడియట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. సేఫ్ఎంఎస్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇది సేఫ్ఎంఎస్ అనేటువంటిది సెంట్రలైజ్డ్ ఫైల్ మేనేజ్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్. దీంట్లో ఏదైనా కానీ స్టేట్ వైడ్ లో జరిగేటువంటి ప్రతి యాక్టివిటీ ప్రతి సింగిల్ ఫైల్ మున్సిపాలిటీ నుంచి మనం చెల్లించాలంటే ఖచ్చితంగా సేఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేటువంటి దాన్ని మినహాయింపు ఇస్తామని చెప్పి గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది మాకు వీసీలో. కాబట్టి ఆ విధంగా వస్తే మున్సిపాలిటీ సస్టైనబిలిటీ ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ చేసేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఇక్కడే మన చెక్ రూపంలో మనం ఇచ్చుకోవడానికి ఉంటుంది. ఇంకా కాంట్రాక్టర్స్ ముందుకు వస్తారు. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా మెరుగుదలగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. సార్ క్లారిటీ లేదు దాని గురించి. ఇంకా వీసులోనే మాట్లాడుతున్నాం. మినిస్టర్ గారు వీసులో చెప్పినారంటున్నారు. దాని మార్గదర్శకాలు ఇచ్చినారా లేదా? మన దయాసాగర్ గారు చెప్పినట్లు ఏప్రిల్లో ఇస్తున్నారా లేదా దాని తర్వాత ఇస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వలేదు సార్. అని చెప్పి ఇచ్చారు. అది సేఫ్ఎంఎస్ లో ఉన్నాయి మేడం. అంటే సేఫ్ఎంఎస్ లో అయితే అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ కాంట్రాక్టర్స్ కు అందరికి మన అందరూ లాగి ముందుకెళ్ళి బడ్జెట్ రెడీ చేశాం. బట్ అన్ని విధాలా మనం ఎస్సీ ఎస్టీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు జాతర సందర్భంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ప్రస్తుతానికి ఏదైనా మీరు వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రోడ్లు అంతే గుంతలు ఉన్నాయి, అవన్నీ కవర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఆల్రెడీ టెండర్ అతను గా చేస్తానికి క్యాన్సిల్ చేయడం జరిగింది సార్. అతనికి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ లిస్ట్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ కౌన్సిల్ ఏం చేయాలంటే ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్తాం సార్. ఖచ్చితంగా రిపేర్ చేస్తాం సార్. ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ వర్కింగ్ లో ఉన్నాయి. కనెక్షన్ ఇవ్వడం లేదు. జస్ట్ అందరూ ఒకేసారి మాట్లాడడం ఉద్దేశంతో ఇవ్వలేదు. ఖచ్చితంగా రిపేర్ చేస్తాం సార్.